విధంగా ఉంది అనేది ఆ గ్రంథాలలో ఉంది. అవన్నీ చదివితే మనకు ఈ మూఢనమ్మకాలు, ఈ అజ్ఞానం అంతా తొలగిపోతుంది గ్రంథాలు. కానీ తెలుగులో లేదు. మొన్న మనం ఒక భగవద్గీత పెట్టుకున్నాం, మూలస్తంభం ఉండొచ్చు, జ్ఞానేశ్వర గ్రంథం కూడా తెలుగులో ఉంటుంది. కొన్ని ఉన్నాయి ఇందులో. ఆగమ శాస్త్రం, లలిత సహస్రం అయితే శ్లోకాలు ఉంటాయి, స్తోత్రాలు, అది ఉంటుంది. ఈ గ్రంథాలన్నీ అట్లా పెట్టమంటేనే బాబా ద్వారా ఇట్లా ఎవరి అల్వారం చేయించడం జరిగింది. కానీ గ్రంథాలు పెడితే గ్రంథాలు కొన్ని ఉన్నాయి, అవి దొరకలేదు. కానీ వేరే మాత్రం తీసుకొచ్చి పెట్టిన, అవి దొరకలేదు. ఆర్య అంటే అర్థం జ్ఞాని అని, ఆర్య అంటే మహాప్రజ్ఞాని అని అన్నారు, మరియు బాహుబలశాలి అని వర్ణించారు. పూర్వకాలంలో ఋషులు మునులు వేదం అంటే జ్ఞానము అని వర్ణించారు. ఆర్యుల ఆగమనాంతరము వేదాలు రచించబడినాయని చెప్పబడింది. పూర్వకాలంలో ఋషి మునుల వేదాలని చెప్పారు. అలనాటి వేదాలు మరియు ఈనాటి వేదాలు ఒకటేనా? దీని గురించి ఆలోచించండి. ఇటువంటి వేద జ్ఞాన శక్తి సంజయునికి ఉండడం చేత ధృతరాష్ట్రునికి తోడుండి రాజమహల్లో కూర్చొని రణరంగంలోని యుద్ధ వర్ణన దివ్య దృష్టితో వివరించారు. హనుమంతునికి కూడా ఈ దివ్య దృష్టియే ప్రాప్తమై ఉండను. ఇదే ధ్యాన మార్గంతో ప్రసన్నమయ్యే మానవునిలో భవ్య దివ్య ఆత్మశక్తి ప్రతి మానవునిలో జీవాత్మ స్వరూపంతో ఉంటుంది. ఆలోచించండి, అంతర్ముఖులు కండి. సంజయుడు యుద్ధం చేసేటప్పుడు సంజయుడు ఏం చేసిండు? దివ్య దృష్టి చూసి ఎవరికి ఎప్పుడు ధృతరాష్ట్రుడు కన్నులు లేవు కదా, యుద్ధం ఎలా జరుగుతుంది అంటే కృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో సంజయుడు దివ్య దృష్టితోటి యుద్ధం ఎట్లా జరుగుతున్నదంతా ధృతరాష్ట్రుడికి చెప్తుండే. ఆంజనేయుడు కూడా దివ్య దృష్టి ఉంది. దివ్య దృష్టి ఏమేం జరుగుతుందో విశ్వంలో ఎక్కడ ఏమేం జరుగుతుందో కూడా దివ్య దృష్టి కూర్చొని కళ్ళు మూసుకొని విశ్వం మొత్తం దర్శించవచ్చు. అదే బాబా గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా? ధ్యానం ద్వారానే ప్రాప్తమవుతుంది. దివ్య భవ్య ఆత్మశక్తి మనలోనే దాగి ఉంది, వేరే లేదు ఎక్కడ. అందుకనే అంతర్ముఖంగా ధ్యానం చేయండి. చేయగా చేయగా ఏనాడు ఒకనాడు ఇది మూడో కన్ను తెలుస్తుంది. అది సద్గురు యొక్క కీ, తాళం చేతుడు. ఇది తాళం వేసింది, మనది తీయబడి లేదు. ఆ తాళం తీయాలి అంటే సద్గురు చేతిలో కీ ఉంటుంది, చావి. మన కీ పెడితే ఎట్లా నడుస్తుందో మన కీ ఇక్కడ ఉంది. అది ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ దగ్గర ఉంటుంది. రత్నాల భండాగారం జ్యోతి ఇక్కడ ఉంది, అది దర్శించుకోవాలి. విదేశీయులు మన భారతదేశంలోకి వచ్చి వేద అధ్యయనాలు చేసి వెళ్లారు. తర్వాత దాని ఆధారంగానే వారు అనేక వైజ్ఞానిక ప్రయోగాలు చేశారు. మరి మన భారతీయులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించకుండా పూజా పఠనంలో చిక్కి అజ్ఞానులైపోయారు. మన భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానం నిండి ఉంది. మన భారతదేశం ఋషిమునుల యొక్క ఆ జ్ఞానాన్ని గ్రంథాలలో రచించి నిక్షిప్తమై పెట్టిండ్రు మన ఋషులు. ఈ గ్రంథాల కోసము పరదేశీయులు భారతదేశంపై దండెత్తి గ్రంథాలను తీసుకెళ్లడం జరిగింది. ఆ గ్రంథాలను వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ భాషలోకి అనువాదం చేయించుకొని మన వాళ్ళని తీసుకుని అనువాదం చేయించుకొని గొప్ప గొప్ప కనుక్కున్నారు వాళ్ళు. టీవీలు, ఫోన్లు ఇవన్నీ ఉన్నాయా? ఇవి ఋషుల మునులు ఆల్రెడీ ముందే రచించి పెట్టిన ఆ గ్రంథాల నుండి వీళ్ళు అన్ని తెలుసుకొని మన భారతీయుల జ్ఞానం ఇది మళ్ళీ. కానీ మన బుద్ధి ఎందుకో మన బుద్ధిని ఉపయోగించుకోవడం లేదు, గ్రంథాలను ఇవ్వడం లేదు. ఇట్లా ఉన్నాయంటే ఉన్నాయి, బొట్టు పెట్టి హారతి ఇచ్చి అగరబత్తిని ముట్టించి పువ్వులు ఇచ్చి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏం చేసిండ్రు? పువ్వులు పెట్టరు, పూజలు చెయ్యరు, బొట్టు పెట్టరు. ఏం చేస్తారు? ఈ గ్రంథంలో ఏముంది చదివి దాన్ని కనుగొన్నారు. మన బుద్ధి, భారతీయుల బుద్ధి పూజల వైపు నిండిపోతుంది. మన భారతదేశం అంతా పూజల వైపు గ్రంథాలు ఎక్కువ చదవరు, అజ్ఞానులు అయిపోతున్నారు. పూజా పఠనంలో పూజలు చేస్తూ టైం అంతా దానికి కేటాయించి అయిపోయి పూజ అయిపోయింది, దేవుడి పూజ చేసేసిన అని వెళ్ళిపోతారు. అందుకే బయట నుండి వచ్చిన ఆర్యులను జ్ఞానులు అని అన్నారు.
బయట నుండి వచ్చిన వాళ్ళు ఆర్యులు, మన అక్కడి వాళ్ళు కాదు. ఆర్యులు అంటే జ్ఞానులు వాళ్ళు. మనం ఎందుకు గ్రంథాలను ఉపయోగించిన వాళ్ళు చదివి, కాబట్టి జ్ఞానులు అయిపోయింది వాళ్ళు. భారతీయులను అనార్యులను అన్నారు. ఏమన్నారు వాళ్ళు? మనల్ని అనార్యులు, వీళ్ళు అనాడి అజ్ఞానులు అన్నారు. అట్లా మాటలు పడాల్సి వచ్చింది. ఎందుకు? గ్రంథాలు చదవక మనం. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినారు, ఆర్యులు దుష్టులను సంహరించడానికి ధర్మయుద్ధం చేసి ధర్మాన్ని రక్షించారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు खाना पिणं एकदम स्वर्गाला गेला. याला म्हणतात विज्ञान. हे वरी लिहून आहे. याला म्हणतात विज्ञान. आपण आता स्वर्गाला गेला हा माणूस. आणि मारुती जे म्हणतात तुम्ही फिरत होते, आकाशाने येत होता, जात होता, हे आपण जे आजवर म्हणत आलो, ह्या विज्ञानच आहे. हेच विज्ञान आहे. यावर आज माणूस कपड्यापासून, घरापासून, खाण्यापिण्यापासून, गावापासून, रोडपासून स्वच्छ झालं. याला म्हणतात विज्ञान. पण दुसरी गोष्ट राहिली बुडामध्ये, आत्मज्ञान जर म्हणसाल, खरं आत्मज्ञान म्हणसाल तर हे फोटो आहे, हे करायचं आपणाला. आणि मनुष्य जाऊ शकते. ह्या डिग्रीला तुम्ही जाऊ शकता. स्त्री पुरुष पहिले जना मेरा अनुसार ब्रह्मा विष्णूच्या अनुसारानं लेकर केले. हा पदवी आहे भारताची संस्कृती. हे ध्यानच आहे. हे ध्यानातून इथोर मनुष्य जाते. आणि संसार बंधन तोडा वेगळी. ह्या पायानं संसार बंधन तोडलं जन्म मरण नाही. हे विज्ञान आहे. हे वर गेलं आपण. पण आपणाला हे सरलं. म्हणून देवानं मला आत्मज्ञान, आत्माचं ज्ञान म्हणजे आत्माचं कसं कसं ज्ञान झालं मला. ईश्वराचं ज्ञान. हे बा, हा मेला काय अमर. ही ज्योत आहे. माल गळून गेलं पण यामध्ये अखंड राहून जाते. आणि या ज्योती रूपानं योगी, आता तुम्हाला खरं सांगतो योगी याचे लक्षण याचे, या रूपानं कोणी जर कोणाचं भाग्य असेल, 100 कोसावर जरी अशा पुरुषाला हाक मारलं